ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రభు మనకి ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం ఋతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఈ మాట ఋతుకి ఇవ్వబడుతున్నటువంటి ప్రవచనం. ఋతు నీ జీవితంలో నువ్వు సంపూర్ణమైన బహుమానాన్ని పొందుకొనబోతున్నావు. బహుమానం అంటే మీ అందరికీ తెలుసు కదా, గర్భఫలం యెహోవా అనుగ్రహించు బహుమానం. సంతానానికి సాదృశ్యం, గర్భఫలానికి సాదృశ్యం. అయితే ఋతుకు అందరికీ ఇవ్వబడిన బహుమానం లాంటి బహుమానం కాదు, సంపూర్ణమైన బహుమానం, స్పెషల్ గిఫ్ట్ ఋతు జీవితంలోకి రాబోతున్నది. ఆమె ఒక అన్యురాలు, మోయాబీయురాలు అయినప్పటికీ ఆమె సంపూర్ణమైన బహుమానం పొందుకొనబోతున్నది. ఆ సంపూర్ణమైన బహుమానం ఎవరో కాదు, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఋతు యొక్క గర్భంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆయనే సంపూర్ణమైన బహుమానం. మీ జీవితంలో కూడా ఒక ప్రత్యేకమైన బహుమానాన్ని క్రిస్మస్ ముందులోపే మీరు పొందుకొనబోతున్నారు. మీ జీవితంలో కూడా శ్రేష్టమైన కార్యాలు మీరు అనుభవించబోతున్నారు. ఎంతమంది సంతానం లేకుండా బాధపడుతున్నారో, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారో, మీ జీవితంలో గర్భము తెరవబడబోతున్నది. శ్రేష్టమైనది మీరు పొందుకొనబోతున్నారు. మీ చుట్టూ ఉన్నటువంటి వారికంటే ప్రత్యేకమైన బహుమానాన్ని, ఒక ఉన్నతమైన బహుమానాన్ని ప్రభు మీకు అనుగ్రహించి ఆశీర్వదించబోతున్నాడు. నమ్మండి, 2026లో నువ్వు ఒక అద్భుతమైనటువంటి బహుమానాన్ని నీ చేతులతో పట్టుకొనబోతున్నావు. నీ కన్నులతో దాన్ని చూడబోతున్నావు. గొప్ప సాక్ష్యం నీ జీవితంలో నెలకొల్పబడబోతున్నది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.